అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పెద్ద బొడ్డేపల్లి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యం అంటున్న టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త చింతకాయల రాజేష్. పెద్ద బొడ్డేపల్లి చెరువు సమగ్ర అభివృద్ధిలో భాగంగా పంట కాలువ పూడికతీత, చెరువుగట్టుపై జంగిల్ క్లియరెన్స్, 2 గేట్ల ఏర్పాటు పనులను 6,05,000 గ్రాంట్ నిధులతో పెద్ద బొడ్డేపల్లి చెరువు నీటి సంఘం చైర్మన్ రుత్తల రామసత్యం ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన టిడిపి పట్టణ పార్టీ అధ్యక్షులు చింతకాయల రాజేష్ కొబ్బరికాయ కొట్టి శాస్త్రోక్తంగా ఈ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గ పరిధిలోని జలవనరుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఆర్డీఓ బంగ్లా ముందు కల్వర్టు పనులు అవుతున్నాయని, అదేవిధంగా జోగినాథపాలెంలో కల్వర్ట్ పనులను విజయవంతంగా పూర్తి చేశామని గుర్తు చేశారు. 1,40,00,000 వ్యయంతో ఇక్కడ అధునాతన వాకింగ్ ట్రాక్ నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆదేశాల మేరకు ఈ ప్రాంతాన్ని ఒక సుందరమైన పర్యాటక కేంద్రంగా మార్చడమే తమ ముఖ్య ఉద్దేశమని, అందరి సహకారంతో ఈ అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గుడివాడ అప్పలనాయుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ, మాజీ వార్డు కౌన్సిలర్ గుడివాడ రాజులనాయుడు, సత్తిబాబు, అప్పలనాయుడు, రావణపల్లి రిజర్వాయర్ చైర్మన్ రుత్తల రాజేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్ కృష్ణ, పందిరి రవి మరియు స్థానిక రైతులు, నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇది ఇచ్చేసి పర్లేదు, ప్రాబ్లం కట్టది ఇచ్చింది, మొత్తం అంతా ఇప్పుడు గట్టు మొత్తం అంతా ఎన్ని కిలోమీటర్లు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పెద్దబొడ్డిపల్లి చెరువు దగ్గరికి వచ్చానండి. మెయిన్గా వచ్చేసి ఇక్కడ మొన్న ఒక అలవాటు జరుగుతుంది. ఆర్డీఓ బంగ్లా ముందు ఒక అలవాటు జరుగుతుంది. దానికి ఒక 34 లక్షల వరకు శాంక్షన్ చేశారు. దాని తర్వాత ఇప్పుడు దేనికంటే శంకుస్థాపన ఈ చెరువుకి ఈ 2 గేట్లు ప్లస్ మొత్తం అంతా జంగిల్ క్లియరెన్స్ మొత్తం అంతటికి 6.5 లక్షల వరకు శాంక్షన్ అయిందండి. దాని తర్వాత జోగినాథపాలెంలో కూడా ఒక కలవట్టు కూడా ఆల్రెడీ అయిపోయింది. జోగినాథపాలెంలో కూడా కలవట్టు 8 lakhsకి. మళ్ళీ వచ్చేసి ఈ చెరువు మొత్తం అంతా ఇక్కడి నుంచి మొత్తం అంతా ఏదైతే జంగిల్ క్లియరెన్స్ చేయాలో మొత్తం అంతా జంగిల్ క్లియరెన్స్ చేస్తాం. చాలా నీట్గా చేస్తామండి. ప్లస్ అంటే ఈ ఆల్రెడీ 2014 నుంచి 19 వరకు 70 లక్షలు అప్పుడు శాంక్షన్ చేశారు. 70 లక్షలు శాంక్షన్ చేశారు. కానీ ఆ 70 లక్షలు కూడా అప్పుడు ప్రభుత్వం మారాక ఆ 70 లక్షలు కూడా ఎక్కడికి వెళ్ళాయో ఎవరు పట్టించుకోలేకుండా అయిపోయింది. ఇప్పుడు ఎస్ఎస్ఆర్ రేట్ల పరంగా మొత్తం అంతా వచ్చేసి ఈ 70 లక్షలకి ఇంకో 70 లక్షలు యాడ్ చేసి 1,40,00,000 లక్షలతోని వాకింగ్ ట్రాక్ వేద్దామని చెప్పేసి ఇప్పుడే ప్రపోజల్ జరుగుతుందండి. 1,40,00,000 కూడా వచ్చాక ఆ వాకింగ్ ట్రాక్ ఎప్పుడైతే వేయిస్తారో అది వేయించాక మళ్ళీ వచ్చేసి మీకు అందరికీ కనపడి మళ్ళీ చెప్తామండి. దీన్ని మాత్రం ఒక టూరిజం స్పాట్గా పర్యాటక స్పాట్గా చేద్దామని చెప్పేసి మెయిన్ ఉద్దేశంతో ఇప్పుడు స్పీకర్ గారి ఆదేశాల మేరకు మేమంతా మా కుటుంబ సభ్యులు మొత్తం అంతా మా పార్టీ కుటుంబ సభ్యులు మొత్తం అంతా కలిసి నెరవేరుస్తామని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.